4.69 కోట్ల రూపాయలు హవాలా ద్వారా ఎలా అకౌంట్లోకి వచ్చినాయి అంటే దాంట్లో పాత్ర లేదా? దీంట్లో వైవి సుబ్బారెడ్డి గారి యొక్క పాత్ర లేకుండానే ఈ యొక్క అప్పన చేశాడా? ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఏదో తపన పడతా ఉన్నారు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరండి. రైట్. అంకమరావు గారు సార్, సరే ఇట్లా ప్రతిది అంటే ఇన్ని జరిగాయి. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా మీరు వినున్నారు, చూస్తున్నారు. ఏంటి అసలు ఇంత జరుగుతున్నా కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నా కానీ అందరూ అమాయకులే. గతంలో ఆయన ఎవరినో పరామర్శించడానికి వెళ్ళారు, ఓ 3 యువకులు పోలీసులు వాళ్ళపైన లాఠీచార్జ్ చేశారని చెప్పేసి, సో వాళ్ళపైన పీడీ యాక్టులు ఉన్నాయి, వారు కూడా అమాయకులే. ఎందుకు ఇట్లా కనిపిస్తోంది ఆయనకి? పవన్, ముందుగా మీకు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, అలాగే బండారు వంశీకి, వీక్షకులందరికి కూడా శుభ మధ్యాహ్నం. నమస్తే. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్లకు వస్తున్నారో మీరు అబ్జర్వ్ చేయండి. మొట్టమొదటి నుంచి కూడా ఏదన్నా సరే వాళ్ళ విషయాలు తీవ్ర స్థాయిలో విచారణ జరుగుతున్న సందర్భంగా కావచ్చు, లేదంటే రాష్ట్రానికి ఏదన్నా మంచి జరిగినప్పుడు కావచ్చు వస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అతను ఈ జరిగే మంచి గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద వస్తున్నటువంటి అభియోగాల గురించి కావచ్చు చర్చ జరగకుండా తన గురించే చర్చ జరగాలన్న ఉద్దేశంతో, ఎప్పుడు తన గురించే మాట్లాడుకోవాలన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఆ ప్రెస్ మీట్ లో తప్పులు కావాలని చెప్పి వాళ్ళు పొందుపరిచి అతని చేత చెప్పిస్తున్నారనే విషయం అతనికి కూడా తెలుసు. ఇప్పుడు అతను మాట్లాడిన తప్పుల గురించే మనం మాట్లాడుకుంటున్నామే తప్ప రాష్ట్రంలో జరిగేటువంటి మంచి కార్యక్రమాలు కావచ్చు, పెట్టుబడుల గురించి కావచ్చు, వీళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు ఒక్కోటి నిరూపితమవుతున్న విధానం గురించి కావచ్చు, దానికి సంబంధించినటువంటి వేగవంతంగా విచారణ సంస్థలు అద్భుతంగా పనిచేస్తున్న తీరుతెన్నుల గురించి కావచ్చు, అవి పక్కదారి పట్టాలని, ముఖ్యంగా మన వచ్చింది ఎందుకయ్యా అంటే అతను అమరావతిని చట్టబద్ధత ఏర్పడుతుంది, కేంద్రం అనుమతి లభించింది, న్యాయ నిపుణుల సలహాలు పూర్తయిపోయినాయి, ఈ రోజు పార్లమెంట్ లో పెట్టి రేపో ఎల్లుండో పార్లమెంట్ లో పెట్టి దాన్ని రాష్ట్రపతి గారికి పంపించి గెజిటెడ్ విడుదల చేయించే కార్యక్రమంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం ప్రముఖులు కావచ్చు దాని గురించి వాళ్ళతోటి మాట్లాడారు. అది సఫలమైంది. ఈ రోజు దాని గురించి అందరికీ తెలుసు. మరి ఇట్లాంటి విషయాలన్నీ చర్చకు వస్తే అతనికి ఇబ్బంది కదా. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట ఆడాడు, జోదం ఆడాడు. ఇవన్నీ కూడా ప్రజలను మభ్య పెట్టడానికి గమనించుకోవాలి మీరు. అతను తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సిఆర్డిఏ నిబంధనలతో పాటు రైతులను భాగస్వాములు చేసి పకడ్బందీగా అంగుళం కూడా కదిలించడానికి వీలు లేని విధంగా ఆ రోజు సిఆర్డిఏ చట్టాన్ని ఏర్పాటు చేశాడు. అది మనందరికీ తెలుసు. ప్రతి సందర్భంలో కూడా మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో దాని గురించి. అతను ఎటు మార్చలేన సంగతి అతనికి కూడా తెలుసు. కానీ ఇంకోటి మీరు గమనిస్తే 2022 మార్చి 3వ తారీఖు నాడు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో చాలా స్పష్టంగా విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సారాంశం ఏందయ్యా అంటే, దీన్ని మార్చాలి అంటే మళ్ళీ ఏదైతే విభజన చట్టం ద్వారా కేంద్రం చెప్పిందో మళ్ళీ అదే పార్లమెంట్ లో మాత్రమే అని చెప్పని విస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇది అదే పార్లమెంట్ లో ఈ రోజు 10 సంవత్సరాలు పూర్తి అయిపోయిన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి కూడా రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని చెప్పి పొందుపరిచారు. కాబట్టి 10 సంవత్సరాలు పూర్తయిపోయిన సందర్భంగా ఈ రోజు పార్లమెంట్ ద్వారానే మళ్ళీ చట్టాన్ని చేస్తున్నారు పవన్. మరి ఇవన్నీ కూడా రేపు ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అలాగే మొన్న జరిగినటువంటి సిఐఐ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, మొత్తానికి రాష్ట్రానికి 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం, ఉద్యోగ కల్పన కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సంబంధించి బ్యాంకులు 15 బ్యాంకులు ఒకే రోజు, 2 బీమా సంస్థలు ఒకే రోజు మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయటం, ఇవన్నీ కూడా పాజిటివ్ దృక్పథంతో వెళ్ళిపోతా ఉన్నాయి. అట్లాగే వీళ్ళు సూపర్ 6 లో హామీలో భాగంగా 5 పథకాలకి ఈ రోజు రూపకల్పన చేసి దాన్ని అమలు చేస్తున్నారు. వాళ్ళకంటే గతంలో వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ మొత్తంతో ఈ రోజు అందజేస్తా ఉన్నారు. మరి ఇన్ని మంచి పనులు జరుగుతా ఉంటే వీటి గురించి చర్చ చేసుకుంటా ఉంటే తన గురించి ఏం మాట్లాడుకుంటారు చెప్పండి. కాబట్టి అతనే అమాయకుడు కాదు, తెలియక అబద్ధాలు చెప్పటం లేదు. ఇప్పుడు అతని అబద్ధాల మీదే మనం మాట్లాడుతున్నాము, అతను చేసిన దాని మీదే మనం మాట్లాడుతున్నాము.
ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కావచ్చు, ఒక్కొక్క అవినీతిలో ఇలా చూస్తా ఉంటే ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మరి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళందరూ కావచ్చు, అలాగే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప యొక్క బెయిల్ ని క్యాన్సిల్ చేసిన విధానం గురించి కావచ్చు, ఒకేపైన త్రిపుల్ గారికి సంబంధించినటువంటి సునీల్ కుమార్ అంశం కావచ్చు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు మనకు కనపడతానే ఉన్నాయి. సార్ ఒకటి ఈ చెవిరెడ్డి ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఎందుకు ఆయన దగ్గర పరామర్శనో లేదంటే ఆయనను బయటకు తీసుకొచ్చే ప్రయత్నమో ఎందుకు చేయట్లేదు? అక్కడ పకడ్బందీగా ఇందాక చెప్తుంది, విచారణ సంస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఒకనాడు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు అంటే భారతదేశ వ్యాప్తంగా ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మళ్ళీ తిరిగి ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు అంత గొప్పగా విచారణ చేస్తున్నారు. ఒక్కో ఆధారాలన్నీ కూడా న్యాయమూర్తి ముందు పెడుతున్న సందర్భంగా అతను బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కాకానియో లేదంటే జోగి రమేష్ సార్, ఇప్పుడు జోగి రమేష్ సంబంధించి ఆయనను బయటకు తెచ్చే ప్రయత్నాలు ఇట్లాంటివి కనబడుతున్నాయి కదా, కానీ ఈయనకు సంబంధించి అసలు ఏం అట్లాంటి ప్రస్తావన లేదు, ఏం కనబడట్లేదు. ఇప్పుడు చెవిరెడ్డి అది మద్యం కుంభకోణంలో అందరూ ఇరుక్కున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా సరే అతని దగ్గరకు వస్తుందో అతను కూడా తెలుసు. దీంతో పాటు పులి మీద పుట్రల ఈ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పని మళ్ళీ ఈ కల్తీ మద్యాన్ని ఆ రోజు వాళ్ళు చేసినటువంటి అదే మద్యాన్ని తీసుకొచ్చేసి తమ్మడపల్లిలోనే ఎందుకు వాళ్ళు దాన్ని ఎన్నుకున్నారు ఆలోచించుకోండి మీరు. అక్కడ శాసనసభ్యుడు తన వ్యక్తి, పార్లమెంటు సభ్యుడు తన వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కానించి జెడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళు వాళ్ళ మనుషులు కాబట్టి అక్కడి నుంచి చేస్తూ ఉంటే ఎవరికి ఎలాంటి అనుమానం రాదు కాబట్టి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు కాబట్టి. కానీ ఇది కూటమి ప్రభుత్వం బయట పెట్టిందా, వాళ్ళు బయట పెట్టించారా? వాళ్ళకి పత్రిక ఉంది, ప్రసార మాధ్యమం ఉంది, వాళ్ళ శాసనసభ్యుడు ఉన్నాడు, వాళ్ళ లోక్సభ సభ్యుడు ఉన్నాడు, వాళ్ళ మనుషులే అందరూ స్థానికులు ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు? వాళ్ళకు తెలుసు కాబట్టి అక్కడ వాళ్లే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు జోగి రమేష్ అదుపులో తీసుకున్న సందర్భంగా ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి అతని ద్వారానే అతను దక్షిణాఫ్రికా పంపించారు కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వస్తే అంతిమంగా దీంట్లో కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అవుతాడు కాబట్టి ఈ రోజు దాని గురించి ఆలోచిస్తున్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బయటకు తీసుకురావడానికి అతనికి ఎలాంటి అవకాశాలు లేవు. ఈ రోజు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఆధారాలు. న్యాయస్థానం అవన్నీ చూసే కదా వాళ్ళని ఈ రోజు అదుపులో పెడతా ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అదుపులో తీసుకోమని చెబుతా ఉంది. అంటే ఆధారాలన్నీ పకడ్బందీగా ఉన్నాయి. ఎక్కడెక్కడ దుబాయ్ లో శ్యామలరావు ఇంట్లో వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్నిసార్లు దుబాయ్ వెళ్ళారు, ఎంత డబ్బులు విదేశాలకు తరలించింది. ఈ రోజు ఈడీ కూడా వచ్చింది కదా. ఈడీ కూడా వచ్చిందంటే కారణం గమనించుకోండి మీరు. ఈడీ ఏదైనా ఆధారాలు లేకుండా విచారణ చేపట్టిద్దా? చేపట్టదు. కాబట్టి ఈ రోజు స్పష్టమైన ఆధారాలు ఈడీ దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో ఎటు పేకలోతులో ఇరుక్కున్నారు కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గర అది వస్తుందని సంగతి తెలుసు కాబట్టి దాంతో పాటు ఈ విషయాలు బయటికి రాకుండా ఉండాలని